అందరికీ నమస్కారం. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రష్మికది మొన్న మనం మాట్లాడుకున్నాం కదా, దానికి సంబంధించి నేను రివ్యూలు ఇచ్చిన, దానికి సంబంధించి వాంటెడ్గా రాహుల్ రవీంద్రన్ ఆ బ్యాచ్ మొత్తం ప్రమోషన్ అంటూ ఒక అమ్మాయి చున్నీ తీసేసి ఇలా ఉంటాను ఇక్కడి నుంచి అంటే శబాష్ అంటూ హగ్ ఇవ్వటం లైక్ ఇవన్నీ చూసి కంపరం ముట్టిన తర్వాత కూడా నేను ఎక్కడేదో మిస్ అయిన అబ్బా అనిపించింది. ఒక అబ్బాయిని అవటం వల్ల కొన్ని చెప్పలేకపోయాను. వెనకాల అటాచ్ చేస్తున్నాను కదా, ఐఎమ్ షూర్ ఇది ఏమంటారు ఆమె ఒక రీల్ కోసమో దేనికోసం చేసినట్టు నాకైతే అనిపించలేదు. జెన్యున్గానే ఎక్కడో పెట్టింది, మొత్తానికి ఎలా నాకు ఫార్వర్డ్ చేశారు ఎవరో. చాలా పర్ఫెక్ట్గా చెప్పింది. అసలు ఈ జనరేషన్ ఉంటే ఆడవాళ్ళని ఆ సినిమా చెడగొట్టిందా, మామూలుగా ఉంచిందా? సినిమా బాగానే ఉంది, బట్ ఒక్కటి మాత్రం కంపు చేసిన పెంట చేసినది ఏంటిది ఆమె ఎక్స్ప్లెయిన్ చేసి చాలా బాగా చెప్పింది. ఐఎమ్ షూర్ నాకన్నా చాలా బాగా ఆమె చెప్పింది మీకు అనిపించింది. వీడియో ఖచ్చితంగా చూడండి. 2 days బ్యాక్ అనుకుంటా ఓటీటీలో గర్ల్ ఫ్రెండ్ మూవీ వచ్చిందని చెప్పి చాలా ఎక్సైటెడ్ గా, ఎందుకో దాని రివ్యూస్ చాలా చాలా బాగా ఇచ్చారని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో అదే కదా చింపేసింది. మూవీ చాలా చాలా బాగుంది అది ఇది అని చెప్పి, లేడీ ఓరియంటెడ్ అని చెప్పి అది చూద్దామని మనసులో చాలా ఉండే, అందుకని వచ్చిన వెంటనే చూసేసాను. బట్ చాలా బాగుంది. రియల్ గా చెప్పాలంటే సినిమా బాగుంది, కానీ ఒకే ఒక్క పాయింట్ ఆ సినిమాని దిక్కుమాలిన సినిమా అని అనిపించేలా ఉంది. యాక్చువల్ గా ఒక 15-20 years బ్యాక్ కూడా చాలా మంచి లవ్ స్టోరీస్ తీశారు చాలా మంది డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ. మంచి లవ్ స్టోరీస్ అంటే ఎలా అంటే, ఇప్పుడు ప్రేమించుకుంటే కష్టమో నష్టమో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు, లేదా పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. అంతేగాని పెళ్లికి ముందే ఫిజికల్ గా కలవాలి అన్న ఒక కాన్సెప్ట్ అనేది తప్పు అన్న విషయం సినిమాలో కూడా చూపించేవాళ్ళు. అదొక తప్పు, చాలా పెద్ద దరిద్రమైన విషయం అని. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు వచ్చే మూవీస్ ఎలా ఉన్నాయంటే, పెళ్లి దాకా అవ్వాల్సిన అవసరమే లేదు, just do it whatever you want, and they are normalizing this thing in the society. Especially ఈ సినిమా వాళ్ళు ఇది ఒక నార్మల్ ఇష్యూ అన్నట్టు రిప్రజెంట్ చేస్తున్నారు సొసైటీలో, బట్ ఇది ఒక నార్మల్ ఇష్యూ కానే కాదు. ఈ సినిమాలో చూడండి, అమ్మాయి ఎంత ఇన్నోసెంట్ గా ఉంటది, ప్లస్ స్టడీస్ లో బ్రైట్ గా ఉంటది, కాన్ఫిడెంట్ గా ఉంటది, వాళ్ళ నానంటే ఎంతో గౌరవము, ప్రేమ, ఫ్యామిలీ వాల్యూస్ తెలిసిన అమ్మాయి. ఈవెన్ చూడిదార్ తప్ప ఒక్కసారి కూడా సినిమాలో హీరోయిన్ జీన్స్ వేసుకోదు. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి, అంత రిస్ట్రిక్షన్స్ అన్ని పద్ధతులు అన్నిటి మధ్యలో ఉన్న అమ్మాయి ఒక్కడిని ప్రేమించగానే అంటే ఎంత దూరమైనా వెళ్ళిపోవడమేనా? పెళ్లి దాకా ఆగడం లేదా? అదేం లవ్? అసలు అది లవ్వేనా? పెళ్లి దాకా కూడా ఆగలేని ఆ వ్యక్తిత్వం అనేది ఉంది, అది అబ్బాయిదే కావచ్చు అమ్మాయిదే కావచ్చు. ఎంత చీప్ క్యారెక్టర్, ఎంత లూజ్ క్యారెక్టర్ అయిపోతుంది అక్కడ. అంటే ఇప్పుడు ఈ సినిమాల వల్ల యూత్ చెడిపోతున్నారా, లేకపోతే చెడిపోయిన యూత్ గురించి సినిమాలు తీస్తున్నారా నాకు తెలియదు, కానీ దిస్ ఈస్ కంప్లీట్లీ అ డిజాస్టర్. అంటే ఈ ఆలోచన అనేది కంప్లీట్లీ సొసైటీని నాశనం చేస్తుంది. పెళ్లికి ప్రేమకి చాలా పవిత్రత ఉంటుంది, దాన్ని నాశనం చేస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ థింగ్ అండి, ఈ సినిమా లాస్ట్ లో ఎండింగ్ లో వాళ్ళ నాన్న ఒక ఆడపిల్లని అనకూడని మాటలన్నీ అంటాడు. ఎందుకంటే ఆమె చేసిన పనులు అట్లుంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ అమ్మాయి తప్పు లేదు అనడం సినిమాలో చూపిస్తారు, కానీ ఫస్ట్ అమ్మాయిలే ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయిలు ఏదో 10% మంది ఉత్తములు ఉంటారు, వాళ్ళని అలా పెంచిన తల్లిదండ్రులకు నిజంగా పాదాభివందనం చేసుకోవాలి. మిగతా వాళ్ళందరూ చాలా వరకు తెలుసు కదా, గాలి ఎవరిని పడితే వాళ్ళని ట్రై చేద్దాం అన్నట్టు ఉంటారు. కానీ అప్పుడు అమ్మాయిలే జాగ్రత్తగా ఉండాలి. అటువంటిది అంత పద్ధతిగా చూపిస్తారు హీరోయిన్ ని, ఆఖరికి వచ్చి మొత్తం పెంట చేసేసుకుంటుంది. ఒక్క ఇష్యూ లేకుండా సినిమా మొత్తం బాగుంది. ఒకవేళ ఆ ఒక్క ఇష్యూ పెట్టకుండా ఉంటే నిజంగా బాగా అనిపించేది. ప్రేమించుకున్నారు, విడిపోయారు, ఓకే అంతవరకు. కానీ ఇదేంటి, కంప్లీట్ ప్రేమ అంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు సొసైటీ. ఏంటది? ఆగాలి. ఇక్కడ ఆగకపోతే ఎవ్వడు కాపాడలేడు మన సొసైటీని. ఒకవేళ ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కల్చర్ అనేది కంటిన్యూ అయిందనుకోండి ఇలాగే, తర్వాత తరాల వాళ్ళు మనుషులా కాదు జంతువుల్లా బతికేస్తారు.